కమిటీ పిలుపు మేరకు 5వ విడత ఆందోళన కార్యక్రమంలో భాగంగా నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో మదనపల్లె 1 మరియు 2వ డిపోల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కి మెమరాండం ఇవ్వడం జరిగిందని వారు తెలియజేశారు. జోనల్ అధ్యక్షులు పి వినోద్ బాబు, రీజనల్ జోనల్ చైర్మన్ సుందర్ రాజు, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ వైఎస్ రాజుల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారిని కలిసి వీరి యొక్క డిమాండ్లను అమలు చేయాలని కోరారు. సంస్థ వీసీ అండ్ ఎండి గారు ఉద్యోగుల పర్మనెంట్ విషయంలో ఇచ్చిన 1/2019 సర్కులర్ను మా డిపో నందు అమలు జరిపించాలి. ఉద్యోగ భద్రతా సర్కులర్ 1/2010 అన్ని డిపోలలో వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కేడిపి జోనల్ ప్రసాద్, వినోద్ బాబు, కేఆర్ బషీర్, సి రెడ్డెప్ప, ఆర్ఎస్ భాషా, బిఎల్ ప్రసాద్, ఖలీల్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జోనల్ అధ్యక్షుడు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్. మేము గత నెలగా 2 రోజులు ఎర్ర బ్యాచ్లు జరిగినాం, 2 రోజులు గేట్ మీటింగ్లు చేసాం, 1 రోజు గేట్ మీటింగ్లు చేసాం, 2 రోజులు నిరాహార దీక్షలు చేసాం. ఈరోజు మా యొక్క సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రమంతా అన్ని మేజిస్ట్రేట్, ఎంఆర్ఓ ఆఫీసులు, సబ్ కలెక్టర్, కలెక్టర్ ఆఫీసుల్లోన అన్ని డిపో యూనిట్లోన ఉన్న డిపో అధ్యక్ష కార్యదర్శులు అందరితో సమీక్షమై మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గవర్నమెంట్ ఇచ్చిన సర్కులర్ను కొందరు డిపిటీఓలు, కొందరు అధికారం వైలేషన్ చేసి కార్మికులను ఇబ్బందులు పెట్టి సస్పెండ్ రిమూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీర్ఘకాలంగా ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయి. చనిపోయిన పిల్లలు వాళ్ళ పరిస్థితి దీర్ఘంగా ఉన్నది. వాళ్ళకి ఇచ్చి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కు సూపర్ లగ్జరీలో పర్మిషన్ ఇవ్వాలి. ఇబ్బంది అందుబాటులో ఉండి వివిధ కారణాలతో డ్యూటీలు లేని బలవంతంగా లీవులు వేయకుండా డిపో సెంట్రల్ కార్యాలయం వాళ్ళకు కానీ లీవ్ లేదనుకో, బస్సు లేదు, వాళ్ళు ఖచ్చితంగా మస్టర్ ఇవ్వాలి. లీవ్ వేసి ఫోర్స్ చేస్తున్నారు. అటువంటివన్నీ మానుకోవాలి. గ్యారేజ్ సిబ్బంది లేకపోయినా వాటికి కావాల్సిన పనిముట్లు సప్లై చేయాలి. మహిళా సిబ్బంది ప్రత్యేక పరిస్థితుల్లో అవసరమైన సెలవులు మంజూరు చేయాలి. వాళ్ళకు సంవత్సరంలో రిటైర్ అయిన సిబ్బందికి పెన్షన్ లేని పరిస్థితుల్లో వారికి ఆరోగ్యశ్రీ పాతవి మా దగ్గర ఈసీ పాతది, ఈసీకి పాత ఇవ్వాలి. మాకైతే ఏమంటే ముందు సంస్థలో ఉన్నప్పుడు ఎంత డబ్బైనా సంస్థే భరించింది. ఈరోజు గవర్నమెంట్కి వెళ్ళిన తర్వాత ఈసీసీ కార్డులో హాస్పిటల్లో కొందరు తిరస్కరిస్తున్నారు. వాటిని కూడా పాత పద్ధతికి కొనసాగించాలని మేము కోరుతున్నాను. ఈ నైట్ అవుట్లు 150 రూపాయల నుంచి 400 రూపాయలు పెంచాలి. ఇదివరకు 400 ఇస్తున్నారు. కొందరు డ్రాయింగ్ అథారిటీ ఆఫీసర్, సబ్ ట్రెజరీ ఆఫీసర్లు నిర్లక్ష్యం వల్ల వర్కర్స్ రావాల్సిన నైట్ అవుట్ అలవెన్సులు కూడా పోగొట్టుకోవడం జరిగినది. మదనపల్లి వండిపో కార్యదర్శిని. మాకు ఈ దీర్ఘకాల సమస్యలపైన మా సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు మొదటి రోజు మేము ఎర్ర బ్యాడ్జీలతో 2 రోజులు నిరసన కార్యక్రమం తెలిపినాము. ఆ తర్వాత 1 రోజు వచ్చేసి ప్లేకార్డ్స్తో ప్రదర్శన చేశాము. ఆ తర్వాత రిలే నిరాదీక్ష 2 రోజులు చేశాము. ఇవాళ ప్రోగ్రాం వచ్చి మేము సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ ఎక్కడున్నారో అక్కడికి మేము మా మెమరాండం ఇవ్వడం జరిగింది. మా సమస్యలు తొందరగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం కానీ మా మేనేజ్మెంట్ కానీ ఆలోచన చేసి పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం.